హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము టమాటో డ్రై పౌడర్ తయారు చేసామండి. టమాటో పీసెస్ కట్ చేసి డ్రై పౌడర్ తయారు చేసాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఈ పౌడరు టమాటాలు సోగ్గా ఉన్నప్పుడు మనం ఇలా తెచ్చుకొని ఎండబెట్టుకుంటే, చక్రాల్లా కోసాను నేను. చక్రాల్లా కోసి ఎండబెట్టుకుంటే పౌడర్లాగా కారంలాగే తయారైపోతుంది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇమీడియట్గా కూరల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు అయితే మేము 2 కిలోలు తీసుకొచ్చామండి. 2 కిలోల టమాటాలు ముక్కలు కట్ చేసి అవి సన్లైట్లో పెట్టామండి. సన్లైట్లో ఒక 3 డేస్కే మన ఈ పీసెస్ డ్రై అయిపోయినాయి, బాగా ఎండిపోయినాయండి గట్టిగా. అయితే టమాటాలు మాత్రం బాగా కడుక్కోండి. బాగా కడిగేసి నీట్గా ఆరబెట్టాలండి. మెయిన్ దీనిలో ప్రాసెస్ అదే. ఇప్పుడు మనం ముక్కలుగా కోసేసిన తర్వాత ఎన్ని ముక్కలు వస్తే అన్ని బట్టలో కానీ ఇలాగా ఒక పళ్ళెంలో కానీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండాకాలంలో అయితే ఒక 3 రోజుల్లోనే ఆరిపోతున్నాయి, అంటే డ్రై అయిపోతున్నాయి. ఇలా చూడండి, మేము బట్టలో ఎండబెట్టాం, ఇలా గట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు ఇలా సిదిపితే ముక్కలు అయిపోతున్నాయి. అలాగ అయిపోవాలి. మనకి ఈ పౌడర్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన పౌడరు స్టోరేజ్ చేసేసుకోవాలండి. ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లో జల్లేసుకోవచ్చు. కారంలాగే పసుపు కారం ఎలా జల్లుకుంటాం అలా జల్లుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. మేమైతే గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం పౌడరు. మనకి కిలో 2 కిలోల కాయలకి 1/2 కిలో మాత్రమే మనకి ఈ టమాటా పౌడర్ వచ్చింది. అంతా డ్రై అయిపోయింది. ఈ లేటెస్ట్ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి.